హలో, నేను మీ సిఎస్లో. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2 రోజుల క్రితం ఐపాక్ తోటి సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ఒక సర్వేను రివ్యూ చేశారు ఆయన. ఆ సర్వే ఇతరులు చేసినటువంటి సర్వేని ఐపాక్ వాళ్ళు చూపించారు. ఐపాక్ అలాగే ఇతర సంస్థ రెండు కలిపి చేసినటువంటి సర్వే అది. ఆ సర్వే ఈఎస్ఎస్ సర్వే. సో ఐఎస్ఎస్ సర్వేలో ఏం చెప్పారు అనేది ఒకసారి చూద్దాం. ఇది జగన్మోహన్ రెడ్డి కూడా రివ్యూ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఈఎస్ఎస్ సర్వే, ఎలక్షన్ స్ట్రాటజీ సర్వీసెస్, ఇది ఇక్కడ రామాంజనేయులు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, ప్రభాకర్, వీళ్ళు ఇచ్చారు కలిసి చేసినటువంటి సర్వే ఈఎస్ఎస్ సర్వే. ఇది ఐపాక్కి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా మాట్లాడి చేసినటువంటి సర్వే కూడా ప్రచారం జరుగుతోంది. వీళ్ళు ఐపాక్ కూడా ఈ సర్వేని అందించారు. ఇదే సర్వే జగన్మోహన్ రెడ్డి రివ్యూ చేసుకున్న తర్వాత తాడేపల్లిలో ఈ వారం పాటు ఐపాక్ ఏం చేయాలనేది దిశానిర్దేశం కూడా చేశారని తెలుస్తుంది. అసలు ఆ సర్వేలో ఏముంది అనేది ఒకసారి చూద్దాం. లోక్సభ వారీగా దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ వారీగా శ్రీకాకుళం లోక్సభ వచ్చి తెలుగుదేశం పార్టీ గెలవబోతోందని చెప్పి ఇచ్చారు. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది, పలాస తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, తెక్కిలి తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది, పాతపట్నం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఆమదాల వలస తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నర్సన్నపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. సో శ్రీకాకుళం దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ స్వీప్ చేయబోతుంది. విజయనగరం లోక్సభ స్థానానికి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎచ్చర్ల బీజేపీ 50%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 50%. అంటే కీన్ కంటెస్ట్ ఉంది, బట్ ఎడ్జ్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి మెన్షన్ చేసింది. రాజం తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది, బొబ్బులి తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది, చీపురపల్లి తెలుగుదేశం పార్టీ సెకండ్ ప్లేస్లో ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్లేస్లో ఉంది, విన్నింగ్. అక్కడ చీపురపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విన్నింగ్. గజపతి నగరం తెలుగుదేశం పార్టీ సెకండ్ ప్లేస్లో ఉంది, ఫస్ట్ ప్లేస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, గెలవబోతుంది గజపతి నగరంలో. నెల్లిమర్ల జనసేన పార్టీ గెలవబోతోంది, విజయనగరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇంకా అరకు లోక్సభకు వచ్చేటప్పటికి అరకు లోక్సభ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. పాలకొండ తెలుగుదేశం పార్టీ దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్, పాలకొండ తెలుగుదేశం పార్టీ ఓడిపోబోతుంది, ఫస్ట్ ప్లేస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, పాలకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కురుపాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది, పార్వతీపురం 50-50 ఛాన్స్ ఉంది, సాలూరు తెలుగుదేశం పార్టీ సెకండ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సాలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అరకు వ్యాలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పాడేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, రంపచోడవరం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఫస్ట్ ప్లేస్లో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక విశాఖపట్నం లోక్సభ పరిధిలో విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, శృంగవరపుకోట దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్ అది తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, భీమిలి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, విశాఖపట్నం ఈస్ట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, విశాఖపట్నం సౌత్ జనసేన గెలవబోతోంది, విశాఖపట్నం నార్త్ బీజేపీ గెలవబోతోంది, విశాఖపట్నం వెస్ట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గాజువాక తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. ఇక అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి బీజేపీ గెలవబోతోంది, చోడవరం దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది, అనకాపల్లి ఇక్కడ జనసేన గెలవబోతోంది, పెందుర్తి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, యలమంచిలి ఇక్కడ జనసేన పార్టీ గెలవబోతోంది, పాయకారావుపేట ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది, నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. కాకినాడ లోక్సభ పరిధిలో కాకినాడ జనసేన పోటీ చేస్తుంది, అక్కడ జనసేన గెలవబోతోంది లోక్సభ. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో తుని నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పర్తిపాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పిఠాపురం జనసేన గెలవబోతుంది, కాకినాడ రూరల్ జనసేన గెలవబోతుంది, పెద్దాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, జగ్గంపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక రాజమండ్రి లోక్సభ స్థానానికి వచ్చేటప్పటికి రాజమండ్రి లోక్సభ స్థానాన్ని బీజేపీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ చూస్తే అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, రాజానగరం జనసేన పార్టీ గెలవబోతోంది, రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కొవ్వూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నిడదవోలు జనసేన పార్టీ గెలవబోతుంది, గోపాలపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. ఇక అమలాపురం లోక్సభకు వచ్చేటప్పటికి అమలాపురం లోక్సభలో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ చూసుకుంటే కనుక రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, అమలాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది, రాజోలు జనసేన పార్టీ గెలవబోతుంది, గన్నవరం జనసేన పార్టీ గెలవబోతుంది, కొత్తపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మండపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. నర్సాపురం లోక్సభ పరిధిలో
అక్కడ బీజేపీ గెలవబోతుంది లోక్సభ. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లో ఆచంట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పాలకొల్లు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నర్సాపురం జనసేన పార్టీ గెలవబోతుంది, భీమవరం జనసేన పార్టీ గెలవబోతుంది, ఉండి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, తణుకు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, తాడేపల్లిగూడెం జనసేన పార్టీ గెలవబోతోంది. ఇక ఏలూరు లోక్సభ తీసుకుంటే ఏలూరు లోక్సభ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఉంగుటూరు జనసేన పార్టీ గెలవబోతోంది, దెందులూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఏలూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పోలవరం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, చింతలపూడి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నూజివీడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కైకలూరు బీజేపీ గెలవబోతోంది. ఇక మచిలీపట్నం లోక్సభ పరిధిలో తీసుకుంటే మచిలీపట్నం లోక్సభ జనసేన పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో గన్నవరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గుడివాడ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పెడన తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది, మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, అవనిగడ్డ జనసేన పార్టీ గెలవబోతుంది, పామర్రు తెలుగుదేశం పార్టీ సెకండ్ ప్లేస్లో ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవబోతుంది పామర్లో, పెనమలూరు వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. విజయవాడ లోక్సభ పరిధిలో విజయవాడ లోక్సభ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, విజయవాడ వెస్ట్ బీజేపీ గెలవబోతుంది, విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, విజయవాడ ఈస్ట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మైలవరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నందిగామ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, జగ్గాయిపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక గుంటూరు లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ గుంటూరు లోక్సభ తీసుకుంటే గుంటూరు లోక్సభలో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో తాడికొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మంగళగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది, పన్నూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, తెనాలి జనసేన పార్టీ గెలవబోతుంది, ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గుంటూరు వెస్ట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గుంటూరు ఈస్ట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక నర్సరావుపేట లోక్సభ స్థానానికి వచ్చి తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవబోతుంది లోక్సభలో. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో పెదకూరపాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నర్సరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, వినుకొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గురజాల తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మాచర్ల 50-50 ఛాన్స్ కనిపిస్తుంది, 50-50 ఛాన్స్ ఉంది, కీన్ కంటెస్ట్ ఉంది మాచర్ల. ఇక బాపట్ల లోక్సభ పరిధిలో ఉండేటువంటి బాపట్ల అసెంబ్లీ అలాగే లోక్సభ తీసుకుంటే బాపట్ల లోక్సభ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో వేమూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, రేపల్లె తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, బాపట్ల తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పర్చూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, అద్దంకి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, సంతనోతులపాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక ఒంగోలు లోక్సభ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, దర్శి 50-50 ఛాన్స్ కనిపిస్తున్నాయి రెండు పార్టీలకి, టీడీపీకి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఒంగోలు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కొండపి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మార్కాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గిద్దలూరు తెలుగుదేశం పార్టీ సెకండ్ ప్లేస్ ఉంది, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది గిద్దలూరు, కనిగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక నెల్లూరు లోక్సభ తీసుకుంటే నెల్లూరు లోక్సభ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో కందుకూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కావలి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఆత్మకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కోవూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఉదయగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇక్కడ తిరుపతి లోక్సభ తీసుకుంటే తిరుపతి లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే సర్వేపల్లి 50-50 ఛాన్స్ ఉంది, గూడూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, సూళ్లూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే ఇక్కడ సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ అలాగే సెకండ్ ప్లేస్లో ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది సూళ్లూరుపేట, వెంకటగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, తిరుపతి జనసేన గెలవబోతుంది, శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, సత్యవేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇక కడప లోక్సభ స్థానంలో తెలుగుదేశం పార్టీ సెకండ్ ప్లేస్లో ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవబోతోంది, కడప లోక్సభ కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్లో ఉంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే బద్వేల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కమలాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, జమ్మలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ప్రొద్దుటూరు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది, మైదుకూరు తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది. ఇంకా రాజంపేట లోక్సభ తీసుకుంటే రాజంపేట లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, రైల్వే కోడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, తమ్మలపల్లె తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పీలేరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మదనపల్లె 50-50 ఛాన్స్ ఉంది, పుంగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇంకా నంద్యాల లోక్సభలో తెలుగుదేశం పార్టీ సెకండ్ ప్లేస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల లోక్సభ స్థానంలో గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఆళ్లగడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, శ్రీశైలం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, నంది కొట్కూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, పాణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది, బనగానపల్లె తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, డోన్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక కర్నూలు లోక్సభ తీసుకుంటే కర్నూలు లోక్సభ వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకుంటే కర్నూలు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, పత్తికొండ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, కోడమూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. సో కోడమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, మంత్రాలయం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్లేస్లో ఉంది, గెలిచే అవకాశం ఉంది, ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇంకా అనంతపురం లోక్సభ పరిధిలో అనంతపురం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ని తీసుకుంటే రాయదుర్గ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఉరవకొండ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, గుంతకల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, తాడిపత్రి టీడీపీ గెలిచేటువంటి అవకాశం ఉంది, సింగనమల 50-50 ఛాన్స్ ఉంది, అనంతపూర్ అర్బన్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, కళ్యాణ్ దుర్గ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇంకా హిందూపూర్ లోక్సభ పరిధి తీసుకుంటే హిందూపూర్ లోక్సభ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే రాప్తాడు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, మడకసిర తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, హిందూపూర్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, పెనుగొండ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, ధర్మవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, కదిరి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. 168 స్థానాలు. ఇక్కడ తాడిపత్రిని వేశారు కానీ ఇది తప్పు. ఇది చిత్తూరు లోక్సభ ఇది. సో ఈ చిత్తూరు లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే చంద్రగిరి తెలుగుదేశం పార్టీ సెకండ్ ప్లేస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవబోతుంది, నగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గంగాధర నెల్లూరు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, చిత్తూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పూతలపట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పలవనేరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కుప్పం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇది యాక్చువల్గా వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే అసెంబ్లీ నియోజకవర్గాలు. టోటల్గా చూసుకుంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ 102, జనసేన పార్టీ 18, బీజేపీ 3, మొత్తం కలిపి ఎన్డీఏ కూటమికి 123 ఇచ్చింది ఈ సర్వే. 123. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి 45 ఇచ్చారు. కీన్ కంటెస్ట్ 50-50 7 ఇచ్చారు. సో ఇది ఫైనల్ ఫిగర్ వాళ్ళు ఇచ్చింది. ఎంపీలకు వచ్చేటప్పటికి టీడీపీకి 14 ఎంపీలు +2 జనసేనకి +3 బీజేపీకి, టోటల్గా 19 ఇచ్చారు ఎన్డీఏకి ఎంపీ వచ్చేసి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీలు 6 ఇచ్చారు. సో ఇది టోటల్ ఫిగరు. ఎమ్మెల్యేలు వచ్చేసి ఎన్డీఏకి వచ్చేసి 123, వైసీపీకి 45 ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చేటప్పటికి ఎన్డీఏకి వచ్చేసి 19, వైసీపీకి వచ్చేసరికి 6 ఇచ్చారు. సో ఇది ఫైనల్ ఫిగర్ వాళ్ళు తెలిసింది ఈఎస్ఎస్ సర్వే. ఈ సర్వే ఇప్పుడు తాడేపల్లి కోర్టులో మాత్రం చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పి కూడా. సో దీని మీద 2 రోజుల క్రితం ఐపాక్ సమావేశం పెట్టి ఇంకా మిగిలింది వారం రోజులే. ఈ వారం రోజుల్లో మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. కనీసం ఒక 50 స్థానాల్లో మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేలా మీరు ఏం చేస్తారో చెయ్యండి అంటూ ఒక దిశానిర్దేశం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. బట్
ఈఎస్ఎస్ సర్వే ప్రకారం కూటమి అధికారంలోకి రాబోతుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఐపాక్ కూడా అనుసంధానమైనటువంటి సర్వేగా కూడా ప్రచారంలో ఉంది సోషల్ మీడియాలో. సో దీని మీద మీరు కూడా కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.